Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 741 points gain అయ్యి 77,501 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 259 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,508 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 275 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,587 దగ్గర క్లోజ్ అయింది. రేపు సాటర్డే బట్ మార్కెట్ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇక మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ యాక్టివిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గానే అప్ సైడ్ కి పెరుగుతుంది. ఒక పాయింట్ లో వెనక్కి రావడానికి ప్రయత్నించినా మళ్ళీ స్ట్రాంగ్ గానే పైకి పెరిగింది కదా. ప్రాబ్లం అంతా రేపేమవుతుంది అనేది కదా. సో మార్కెట్ లో నాకుంటున్న బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇప్పుడు నేను నీ ముందు పెడతాను. అండ్ ఈవెన్ మార్కెట్ ఏమనుకుంటుందనే దాని రిలేటెడ్ గా కూడా చెప్తాను. సో దట్ రేపు మార్కెట్ సర్ప్రైజ్ అవుతుందా, షాక్ అవుతుందా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మన న్యూస్ అనాలిసిస్ టాపిక్ లో మీరు ఫస్ట్ టాపిక్ ని మిస్ అవ్వద్దు. రేపు అసలు బడ్జెట్ టైంలో మార్కెట్ లో జరిగేది ఏంటి, ఏ సందర్భాల్లో మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు బడ్జెట్ అయిపోతుంది, ఎందుకు వోల్టైల్ గా ఉంటుంది, వోల్టైల్ గా ఉంటే ఎంత పెరిగి పడచ్చు మార్కెట్, నెక్స్ట్ ఏమవుతుంది బడ్జెట్ తర్వాత అనే డేటా మొత్తం షేర్ చేశాను. సరే, ఇప్పుడు రేపు స్టాక్ మార్కెట్ పరంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను గతంలో చాలా సార్లు చెప్పాను. ఆంఫీ వాళ్ళు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్యాక్స్ తగ్గించండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించండి, 3 సంవత్సరాల పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 0 చేయండి, ఈవెన్ సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకి కూడా తగ్గించండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అప్పుడే డబ్బులు వస్తాయని ఇలా సజెషన్స్ చేశారు. బట్ మీరు గమనిస్తే చాలా మన వీడియోస్ లో నాకు ట్యాక్స్ పెంచకుండా అలా వదిలేసినా అదే బిగ్ పాజిటివ్ అనుకుంటున్నాను. నేను పర్సనల్ గా తగ్గించడం అనే క్వశ్చన్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు అనుకోండి, డిసప్పాయింట్మెంట్ ఉండదేమో. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్ జరిగింది అనుకోండి, లైక్ ట్యాక్స్లు తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తే పెరిగాయి అనుకోండి, అది సర్ప్రైజ్ అవుతుంది అనమాట. సో నేను ఎక్కడ మార్కెట్లో అయితే ట్యాక్స్లు పెరుగుతాయి అనే ఒక మాట ఏ ఒక్క ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా, న్యూస్ పేపర్స్ నుంచి కూడా నేను చూడట్లేదు. కాబట్టి అలాంటిది ఏదైనా రేపు జరిగే తీరు కనిపిస్తే మాత్రం అది మార్కెట్స్ కి సడన్ సర్ప్రైజ్ లాగైతే యాక్ట్ అవుతుంది. దాంతో మార్కెట్స్ కుప్పకూలిపోతాయా, బికాస్ భయం ఉంటది కదా, సర్ప్రైజ్ నెగిటివ్ అనగానే. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడ్డంత పడిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే గత సంవత్సరం 12.5% దగ్గరగా 10 నుంచి 12.5%, 2.5% పెంచిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచిన మార్కెట్ దాన్ని టూ మచ్ గా తీసుకోలేదు. ఇమీడియట్ గా షార్ప్ రియాక్షన్ ఇచ్చింది, మళ్ళీ రికవర్ అయిందనే విషయాన్ని అయితే గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇది మెయిన్ థింగ్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పరంగా ఏదైనా మార్పులు ఉండొచ్చా, నేనైతే ఉంటాయని అనుకుంటున్నాను. ఇది కొంచెం ఓవర్ అనే అనిపించవచ్చు, కానీ ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కదా ఉంటాయి. జరగదు కదా, ప్రతిసారి అనుకుంటారు కానీ అలా ఏమి ఇవ్వరు. అండ్ నిర్మలా సీతారామన్ గారి మీద కూడా చాలా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా జరగదనే ఒక ఒపీనియనే మన వాళ్ళందరికీ ఉండొచ్చు. సో చెప్పండి, మీరు చెప్పండి, రేపు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పరంగా మార్పు ఉంటుంది, మనకి మిడిల్ క్లాస్ కి, సాలరీడ్ పీపుల్ కి బెనిఫిట్ ఇచ్చేలా ట్యాక్స్ స్లాబ్స్ మారుతాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళే చూద్దాం, ఇవాళ ఎంతమంది నిర్మలా సీతారామన్ గారు మారుస్తారని. అవన్నీ ఉత్తమ మాటలే. ఆపోజిట్ గా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారని, నేనైతే మారుస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మార్చడం మిడిల్ క్లాస్ కి బెనిఫిట్ చేయాలని కాదు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం కేవలం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కాదు కదా కట్టేది. ఎందుకంటే చాలా మంది అంటుంటారు ట్యాక్స్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది పెయిన్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు మీకేం తెలుస్తుందని. బయట కొంటున్న, డబ్బులు ఇచ్చి కొంటున్న ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదో రకంగా ట్యాక్స్లు కడుతున్న వాళ్ళే. ఒకవేళ గవర్నమెంట్ మన చేతుల్లో డబ్బులు వదిలేసినా, మీరు ఏం కొనినా డబ్బులతో ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కే కదా ట్యాక్స్ వెళ్తుంది. ఎగ్జాంపుల్, మీరు కారే కొన్నారు, 50% దగ్గరగా మీరు ట్యాక్సే కడుతున్నారు కదా కార్ తీసుకుంటూ. సో అల్టిమేట్ గా మీకు వదులుతున్నా ఇది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కే వెళ్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలోనే డబ్బులు మీకు వదులుతున్నట్లంటే కంప్లీట్ గా మనకు వదిలేస్తున్నట్లేం కాదు. సో డైరెక్ట్ ట్యాక్స్ వద్దనుకుంటున్నా, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా అయినా కన్సంప్షన్ ని బూస్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధానంలో థింక్ చేస్తే మాత్రం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పరంగా ఖచ్చితంగా ఈసారి మార్పులు చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నా. అండ్ మోడీ గారి స్టేట్మెంట్ ఇవాళ వస్తూ ఉండడం కూడా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తుంది. పూర్ అండ్ మిడిల్ క్లాస్ కి ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షలు ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని ఇలా చేస్తున్న స్టేట్మెంట్స్. వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నారంటే నెక్స్ట్ బడ్జెట్ లో కూడా ఇంకేదైనా మాట్లాడతారు కదా అనే ఊహాగానాలు అయితే ఉంటున్నాయి. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఈసారి ఒక స్ట్రాంగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజెస్ ఉంటాయని. చూద్దాం, డిసప్పాయింట్మెంట్ అది రియాలిటీ అని. బట్ నా భయం అంతా ఇక్కడ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా, సాలరీడ్ క్లాస్ రిలేటెడ్ గా ఇస్తున్నట్టే ఇస్తూ స్టాక్ మార్కెట్ పరంగా ఎక్కడ మనకి ట్యాక్స్ పెంచుతారని ఒక భయం. అలా కానీ జరగకపోతుంటే చాలా ఆనందం. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి ఎస్టీటీ రిలేటెడ్ గా భారీగా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు. గతంలో 25,000 కోట్లు వచ్చేది కాస్త రీసెంట్ లో 45,000 కోట్ల దగ్గరగా వచ్చింది. అండ్ ఆప్షన్స్ ని డిస్కరేజ్ చేయడానికి, ఆప్షన్ ట్రేడింగ్ డిస్కరేజ్ చేయడానికి కూడా ఎస్టీటీ రిలేటెడ్ గా ఈ ట్యాక్స్లు పెంచే ప్రయత్నమే గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి ఈసారి కూడా ఏదైనా ఆప్షన్స్ రిలేటెడ్ గా, ట్రేడింగ్ రిలేటెడ్ గా ఏదైనా
షాక్ ఇస్తారా అని చూడాలి. అండ్ ఇంకొకటి, ఈ కొత్త కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి అండ్ చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి కూడా ఈసారి ఏదైనా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. అలా కాని ఉందంటే మాత్రం అది మార్కెట్స్ సూపర్ పాజిటివ్ తీసుకుంటుంది. నిర్మలా సీతారామన్ గారి క్యాండిల్ ఒకసారి గతంలో ఫామ్ అయిందనమాట, కార్పొరేట్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్నప్పుడే. ఇది మార్కెట్ ని సూపర్ పాజిటివ్ గా తీసుకునే వెళ్లే అంశం. కాకపోతే ప్రాబ్లం అంతా ఏంటంటే మార్కెట్ ఏదో పాజిటివ్ జరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ తోనే కదా ఐ థింక్ లాస్ట్ 4 days నుంచి పాజిటివ్ గా క్లోజ్ అయింది. 22,700 దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 22,770-80 వరకు వెళ్ళి అక్కడి నుంచి బాగా పెరిగిపోయింది కదా. 22,700 నుంచి 22,500 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అన్న విషయం మనం గతంలో మాట్లాడుకున్నాం. 22,500 వరకు మార్కెట్ వెళ్ళలేదు, కానీ ఆ 700 జోన్స్ దగ్గరికి వెళ్ళైతే స్ట్రాంగ్ గా రికవర్ అయింది. బట్ పాయింట్ అంతా ఈ రికవరీని సస్టైన్ చేయగలుగుతుందా చేయలేదా అని. అది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు, కానీ బడ్జెట్ చేతుల్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మీకు చెప్పాలి, FIS వరుసగా చేస్తున్న ఈ సెల్లింగ్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ 1188 crores విత్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, యూజువల్ గా వాళ్ళు 10,000 కోట్ల దగ్గరగా బై వాల్యూ 11, 12, 13 ఆర్ 15,000 దగ్గరగా సెల్ వాల్యూ మెయింటైన్ చేసేవాళ్ళు. సెల్ వాల్యూ అలానే ఉంది, బట్ ఈసారి బై వాల్యూ కూడా కొంత సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుండడం ప్రాబబులీ రేపు బడ్జెట్ కదా ఓవర్ గా ఇవాళ ఎందుకులే సెల్ చేయడం అని బయింగ్ సైడ్ కూడా కొంత, అది కూడా ఈ రోజు మీరు గమనించారంటే రైల్వే స్టాక్స్ కానీ PSU స్టాక్స్ కానీ బాగా పెరిగాయా, ప్రాబబ్లీ వాటిల్లో కొంత పొజిషన్ వెళ్తున్నట్లయినా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, FIS ఒక నెట్ షార్ట్స్ 89% దగ్గరగా ఉన్నాయి. 89% నెట్ షార్ట్స్ FIS పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే ఇంకా వెళ్ళరని కాదు, 90, 92, 95 కూడా వెళ్తారు నెట్ షార్ట్స్. బట్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 89, 90 దగ్గరకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అబ్జర్వ్ చేసింది అయితే మార్కెట్స్ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అనమాట. సో మీరు నవంబర్ 2023 తీసుకోండి, 6% పెరిగింది మార్కెట్. నేను నిఫ్టీ వైడ్ గా చెప్తున్నా, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఇంకా మీరు అక్కడ ఆ పాయింట్ వెళ్ళి చూసారంటే నవంబర్ టైంలో చాలా స్ట్రాంగ్ గా పెరిగింది మార్కెట్. మరి అది కంప్లీట్ గా FIS ఒక షార్ట్ కవరింగ్ వల్లేనా అంటే, FIS ఒక షార్ట్స్ ఉన్నాయి ఎక్కువగా మార్కెట్ లో, సో ఆ షార్ట్స్ కవర్ అవడం వల్ల మార్కెట్ పెరిగిందా అంటే, అక్కడ 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఒకటి, ఆ టైంలో బీజేపీ ఈ రాష్ట్ర ఎన్నికల్లో స్ట్రాంగ్ గా మెజారిటీతో వెళ్ళింది, పైకి వెళ్ళింది, అంటే మంచిగా సీట్లు గెలుచుకుంది. సో దట్ నెక్స్ట్ రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓవరాల్ ఎలక్షన్స్ లో అదే గెలుస్తుందనేలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అది పెరగడానికి కారణం. అండ్ ఫెడ్ వాళ్ళు కూడా డవిష్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. బట్ ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ని కూడా మీరు గమనిస్తే, ఈ వచ్చిన పాజిటివ్ అప్డేట్స్ FIS ఒక సెల్ పొజిషన్స్ ని, షార్ట్ పొజిషన్స్ ని ట్రిగ్గర్ అయ్యేలా చేసి షార్ట్ కవరింగ్ కి ఒక మెయిన్ ఫ్యాక్టర్ గా, ఒక క్యాటలిస్ట్ గా యాక్ట్ అయ్యాయి అనమాట. అంటే మనకి ఎలా అయితే కెమిస్ట్రీలో ఒక రియాక్షన్ ఫాస్ట్ అవ్వాలంటే క్యాటలిస్ట్ ఉంటుందో, అలా FIS ఏమో మార్కెట్ పడిపోతుంది అని వెయిట్ చేసిన వాళ్ళు కాస్త 89% షార్ట్స్ అప్పుడు కూడా ఇంచుమించు వాళ్ళకి అగైనెస్ట్ గా ఒక వార్త వచ్చేసరికి, వాళ్ళు అనుకున్న దానికి ఆపోజిట్ ఉండేసరికి స్టాక్ మార్కెట్ ని వాళ్ళు అనుకున్న వ్యూ కాకుండా వేరేగా మనకి అప్డేట్స్ వస్తుండేసరికి వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో మార్కెట్ ఎలా అయితే పెరిగిందో, ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఒక క్యాటలిస్ట్. ఆ క్యాటలిస్ట్ ఎక్కడి నుంచి రావాలి? బడ్జెట్ నుంచే రావాలి. బడ్జెట్ నుంచి. కానీ అలాంటి ఏ చిన్న క్యాటలిస్ట్ వచ్చినా సరే, ఈ రీసెంట్ టైమ్స్ లో మన వాళ్ళు చూసిన మోస్ట్ ఆఫ్ ద కష్టాలు, మార్కెట్ లో చూసిన చాలా వరకు కష్టాలు, ఆ ఒక్క క్యాటలిస్ట్ అనేది FIS ఒక షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో మాత్రం చాలా ఎక్కువగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ FIS ఒక షార్ట్ ని ట్రిగ్గర్ చేయగలిగే క్యాటలిస్ట్ అవుతూ ఉంటే, కాబట్టే చెప్తున్నాను బడ్జెట్ ఇంపాక్ట్ అంత పాజిటివ్ గానే ఉండొచ్చు, లేదు డిసప్పాయింట్ చేస్తే పడచ్చేమో. బట్ కంగారు పడకండి, లాంగ్ టర్మ్ లో మన మార్కెట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే, కొంత పెరుగుంటాయి చాలా వరకు మన వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ లో లాభాలు చూస్తుంటారు, కానీ రీసెంట్ టైమ్స్ లో నష్టాలు చూస్తున్నారు కదా. ఈ రెడ్ జోన్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ రెడ్ జోన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ట్రాప్ అయిపోయాం అనుకుంటారు, చాలా వరకు వచ్చిన లాభాలన్నీ పోయి నష్టాల్లోకి వెళ్ళిపోయాం కదా అనుకుంటారు. బట్ లాంగ్ టర్మ్ అది కాదు. మీరు పెట్టిన కంపెనీ కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళింది అనుకోండి, మంచిగా ఎక్స్పాండ్ అవుతూ మంచి బిజినెస్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, స్టాక్ ప్రైస్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే కదా. స్టాక్ ప్రైస్ అనేది ఒక బై ప్రొడక్ట్, మెయిన్ ప్రొడక్ట్ కాదు. స్టాక్ ప్రైస్ ని చూసి బిజినెస్ చేయరు బయట. బిజినెస్ ని చూసి, లాభాలను చూసి, EPS ని చూసి, నెక్స్ట్ వాళ్ళు ఇస్తున్న ప్రొజెక్షన్స్ చూసి అప్పుడు స్టాక్ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఫోకస్ బిజినెస్ పైన చేయండి, స్టాక్ ప్రైస్ పైన చేయొద్దు. బట్ టు బి ప్రౌడ్, రీటైలర్స్ ఒక యాక్టివిటీ ఎప్పుడు లేనంత స్ట్రాంగ్ గా 150,000 కోట్ల దగ్గరగా 2024లో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అది చిన్న విషయం అయితే కాదు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అవును రీటైలర్స్ ఇన్వెస్ట్ చేశారు, కానీ డబ్బులంతా ఎవరు పట్టుకు వెళ్ళిపోయారు? FIS సెల్ చేశారు, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. మన వాళ్ళు లిక్విడిటీ ఇస్తున్నారు FIS కి, మన వాళ్ళు ట్రాప్ అయిపోతున్నారు, FIS ఎగ్జిట్ అయిపోతున్నారు అని. ఇక్కడ ఎవరు ట్రాప్ అయ్యారు? FIS బయటికి వెళ్ళి ట్రాప్ అయ్యారా, మన వాళ్ళు లోపలికి వచ్చి ట్రాప్ అయ్యారా అనేది ఇవాళ ఎలా డిసైడ్ చేస్తున్నాం? మన ఇండియా గ్రో అవ్వదు, ఖచ్చితంగా ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది. GDP కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదు. మనం డౌన్ కి వెళ్ళడమే కానీ అప్ సైడ్ కి వెళ్ళమనుకున్నారనుకోండి, అప్పుడు ఈ మాట
మనం మాట్లాడాలి. మన ఇండియాలో ఉండాల్సిన కష్టాలు బానే ఉన్నాయి, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవిస్తున్నారు. బట్ స్టిల్ మీరు గమనిస్తే చాలా రంగాల్లో మన ఇండియా ఎదగదామనే ప్రయత్నిస్తుంటుంది. ఆ ఫైర్ మన ఇండియాలో స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వేరియస్ సెక్టార్స్ పరంగా మనం గ్లోబల్ కంపెనీస్ ని కొనే స్టేజ్ కి వెళ్తున్నాం. మన ఇండియా గ్రోత్ ని మనం తక్కువ చేసి అనుకోవడంలో జస్ట్ బికాస్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు అది పెద్ద వాల్యూ కనిపించకపోవచ్చు, కానీ ఇన్ కమింగ్ టైమ్స్ ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ ట్రంప్ గారి దగ్గరకు రావాలి, చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను టారిఫ్లు వేసేస్తాను. ఈ బ్రిక్స్ మెంబర్స్ రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా కూడా కదా, బ్రిక్స్ లో ఇండియా కూడా ఉంది. డాలర్ కి అగైనెస్ట్ గా మూవ్ అయ్యారంటే మాత్రం మేము వేసేస్తాను. ఇదే ట్రంప్ గారితో ప్రాబ్లం. ఒక హైలైట్ సంచలనమైన కామెంట్స్ రిపీటెడ్ గా చేస్తుంటారనమాట. ఫస్ట్ టైం రియాక్ట్ అవుతుంది, 2-3 సార్లు చెప్పాక మళ్ళీ మార్కెట్ పెద్దగా పట్టించుకోదు. ఇది నాకు తెలుసా 4వ సారో 5వ సారో తను ఇన్నిసార్లు ఈ కామెంట్ చేయడం బ్రిక్స్ నేషన్స్ పైన. అండ్ ట్రంప్ గారు మెక్సికో అండ్ కెనడా పైన రిలేటెడ్ గా కూడా చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. Feb 1st నుంచి అయితే ఖచ్చితంగా 25% టారిఫ్లు వెళ్ళిపోతాయి కెనడా పైన, మెక్సికో పైన. చైనా రిలేటెడ్ గా మాత్రం ఆలోచిస్తాం, ఎప్పుడు వేయాలి ఎంత వేయాలి అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అసలు కెనడా మెక్సికో అంటున్నారు ఊరికే. అసలు కెనడాకి యూఎస్ కి అండ్ మెక్సికోకి యూఎస్ కి ఎంత ట్రేడ్ జరుగుతుంటుంది? ఆల్మోస్ట్ $700 బిలియన్ దగ్గరగా కెనడాతో యూఎస్ ట్రేడ్ ఉంటుంది. మెక్సికోతో అయితే ఆల్మోస్ట్ $800 బిలియన్ ట్రేడ్ ఉంటుంది అనమాట. చాలా బిగ్ పోర్షన్ అది. ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే కెనడా వాళ్ళతో, మీ దగ్గర ఉండేది మాకేం అవసరం లేదు, మీ దగ్గర నుంచి ఏవైతే మేము కొనుక్కుంటున్నాం అవన్నీ మా దగ్గర ఉన్నాయి, వేరే దగ్గర కూడా ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్ గా మీ దగ్గర నుంచి మేము కొనాల్సిన నీడ్ లేదు కాబట్టి మీ టారిఫ్లు వేసేస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక లీడర్ ఇంత ఈజీగా మాట్లాడరనమాట. ట్రంప్ గారు తప్పితే నాకు తెలిసి ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఒక గ్లోబల్ పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి ఇంత ఈజీగా వినలేరు. చాలా ఫ్రీక్వెంట్ గా చాలా సంచలనమైన మాటలు మాట్లాడేస్తారు. అండ్ నేను మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మన వాళ్ళు డేటా సెంటర్ స్టాక్స్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనిపిస్తున్నారు. ఈ రీసెంట్ టైమ్స్ లో మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా వీళ్ళందరూ నెంబర్స్ పోస్ట్ చేశాక డేటా సెంటర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి కామెంట్స్ ఉంటాయని అనేలా ఉంటాయని నేను చెప్పాను కదా. దీన్ని నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ కానీ వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ కానీ వీటన్నిటిని స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈవెన్ అది మీకు స్క్రీన్ ముందు కూడా పెడుతున్నాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే $80 బిలియన్ దగ్గరగా ఈ డేటా సెంటర్స్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా స్పెండ్ చేయబోతున్నారని, మెటా వాళ్ళు ఏకంగా $65 బిలియన్ దగ్గరగా స్పెండ్ చేయబోతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మీరు గమనించవచ్చు కొన్ని డేటా సెంటర్ స్టాక్స్ లో మీకు మంచిగా పెరగడం కనిపించుండొచ్చు. అండ్ మార్క్ జూకర్బర్గ్ గాని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, మరి డీప్ సీక్ ఏఐ వస్తుంది, డేటా సెంటర్స్ మీద మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ట్రాప్ ఏమైనా అయిపోతారా అంటే, డీప్ సీక్ అనేది తక్కువ డేటా సెంటర్స్ అండ్ తక్కువ జీపీయూస్ తో రన్ అవ్వగలిగేది అయినా సరే, ఈవెన్ ఇలాంటి డీప్ సీక్ వాళ్ళే మళ్ళీ కమింగ్ టైమ్స్ లో ఇంకా ఎక్కువైనా సరే ఆ డీప్ సీక్ ఏదైతే యూజ్ చేస్తుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రెజెంట్ మనకు ప్రపంచంలో లేదు. అంటే అంత రిక్వైర్మెంట్ పీపుల్ ఎక్కువగా ఏఐకి అడాప్ట్ అయితే దానికి తగ్గ డేటా సెంటర్స్ కూడా ప్రెజెంట్ మనకి ఇంకా లేవు. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో డీప్ సీక్ వచ్చి మొత్తం తగ్గిపోయినా సరే దానికి రిక్వైర్మెంట్ ఉండేదే మనం చేస్తున్నాం. మనం ఏం ఓవర్ గా వెళ్ళిపోవట్లేదు కెపాసిటీస్ లో. ఇంకా రిక్వైర్డ్ పోర్షన్ కి వెళ్ళడానికి ఈ ఒక ఇన్వెస్ట్మెంట్ నీడ్ అనేలా తను చేసిన స్టేట్మెంట్స్ వీళ్ళు ఇంత చేస్తున్నారు. మన దగ్గర ఇండియాలో ఇంకా అంత కూడా లేదనమాట. ఈ ఏఐ అండ్ ఈ చిప్స్ రిలేటెడ్ గా అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో మనకి స్టెబిలిటీ అయితే కనిపించింది. నాకైతే రేపటి మార్కెట్ లో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనే ఒక మాట నాకు వినిపించకపోతే చాలు అనుకుంటున్నాను. అది తగ్గిస్తారనే ఎక్స్పెక్టేషన్ ఎలాగో లేదు కాబట్టి అలా వదిలేస్తున్నా, దాని గురించి మాట్లాడరు. అది ఎత్తుతున్నారంటే మోస్ట్లీ పెంచే అవకాశమే ఉంటుంది కాబట్టి ఆ మాట నాకు వినిపించకూడదు. స్టాక్ మార్కెట్ గురించే రాకూడదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కార్పొరేట్స్ గురించి, మిడిల్ క్లాస్ అండ్ సాలరీడ్ పీపుల్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇతర సెక్టార్స్ గురించి మాట్లాడాలని అయితే చూస్తున్నాను. మీ ఎక్స్పెక్టేషన్స్, మీకున్న ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇంతటి డేటాని ఇలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, రేపు మార్కెట్ లో జరగబోయేదైతే ఇదే. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెట్ లో రేపు ఇలా జరిగింది అలా జరిగిందని ఖచ్చితంగా ఎండ్ అయ్యాక నేను దాని రిలేటెడ్ గా మీకు డీటెయిల్డ్ గా అప్డేట్ చేస్తాను, అసలు ఏం జరిగిందనే దాని రిలేటెడ్ గా. బట్ గతంలో ఉంటున్న ప్రతి బడ్జెట్ ని మీరు అనాలిసిస్ చేస్తే బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మనకి పీక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అండ్ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ తో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, గతంలో ఉంటున్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఎంత టైం తీసుకున్నారు, వీటన్నిటి గురించి, అండ్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, యాక్చువల్ గా బడ్జెట్ టైంలో ఎలాంటి వోల్టాలిటీ ఉంటుంది, వారం తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి. సింపుల్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. యూజువల్ గా బడ్జెట్ అనేది మెయిన్ పాయింట్ టాపిక్ అనేది నిర్మలా సీతారామన్ గారు స్టార్ట్ చేసేది. అంటే బిగినింగ్ లో ఉండే చిన్న చిన్న మాటలు, కామన్ మాటలు మార్కెట్ కి తెలిసేవే. బట్ మెయిన్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా 11 o'clock అరౌండ్ స్టార్ట్ అవుతాయి. 11 o'clock మార్నింగ్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుండడం మంచి ఉత్సాహంతో ఉండొచ్చు, లేకపోతే బాగా నీరసంగా కూడా ఉండొచ్చు, మీన్స్ వీక్ గా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే 10:30, 11 అవుతున్నప్పటికీ అలర్ట్ అవ్వండి. అలర్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఒకవేళ పొజిషన్స్ ఉన్న వాళ్ళు పక్కకు రావడం, లేకపోతే జాగ్రత్త పడడం చేసుకోండి. ఎందుకంటే ఎలా ఉంటుంది మార్కెట్ అనేది కూడా చూపిస్తారు మీకు డేటా బిగినర్స్ కి. లేకపోతే మళ్ళీ రేపు ఈవినింగ్ మీరు కామెంట్ సెక్షన్ లో నేను ఇలా ఇంపాక్ట్ అయ్యాను, నాకు తెలియదు ఇంత వోల్టాలిటీ ఉంటుందని మీరే అంటారు. 11 o'clock అరౌండ్ మనకి
బడ్జెట్ రిలేటెడ్ గా మెయిన్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్పీచ్ అనేది 90 మినిట్స్ నుంచి 2.5 అవర్ దగ్గరగా ఉండే అవకాశం ఉంది. 2.5 గంటలు మాట్లాడతారా? ఎస్, మాట్లాడారు. 2020-2021 బడ్జెట్ లో 2 hours 42 minutes February 1st 2020 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనమాట. మొత్తం లాంగెస్ట్ బడ్జెట్ అది ఇండియన్ హిస్టరీలోనే రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బడ్జెట్ అది. అండ్ 2021-22 అనేది సెకండ్ లాంగెస్ట్. అక్కడ కూడా 2 గంటల 15 నిమిషాలు మాట్లాడినట్లున్నారు. ఐ థింక్ అది ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్ 1.5 అవర్ దగ్గరగా, ఆ నెక్స్ట్ బడ్జెట్ 1 hour 27 minutes దగ్గరగా ప్రవేశపెట్టినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి బడ్జెట్ కూడా సుమారుగా 1.5 గంట ఉండే అవకాశం ఉంది. సో 11 నుంచి స్టార్ట్ అయితే రఫ్ గా 12:30 1 o'clock అరౌండ్ కి మీకు క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్ రిలేటెడ్ గా. ఇక దాని తర్వాత ఏమైనా క్లారిఫికేషన్స్ అటు ఇటు అనుకున్నా మోస్ట్లీ బై 2 o'clock మీకు బడ్జెట్ రిలేటెడ్ గా మొత్తం డేటా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత కూడా అసలు మ్యాటర్ పెండింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కొన్ని స్టేట్మెంట్స్ బై వర్డ్ చెప్పేస్తారు ఒక లైన్, బట్ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా దాంట్లోకి వెళ్తే మనకు అర్థం కావాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ క్లారిఫికేషన్స్ వస్తుండే కొద్దీ పడిపోయిన స్టాక్ పెరుగుతూ ఉంటుంది, పెరిగిన స్టాక్ కూడా ఓకే ఇంతేనా ఫైనల్ గా, దీనికి ఏం పెద్ద రాదా, ఇప్పుడే కాదా ఒక 4 సంవత్సరాలు ఇస్తారా, క్లారిఫికేషన్స్ తో కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలా యూఫోరిక్ గా ఉన్న వాటి నుంచి మనం పక్కన ఉండడం, ఆ రోజు కొంత పక్కన ఉండడం బెటర్. పర్టికులర్ గా ట్రేడర్స్ కొత్త వాళ్ళు, మీకు తెలియదు అనుకుంటే, మీరు బిగినర్ అనుకుంటే ఎక్సైట్మెంట్ కోసం ఏది ముందుకు వెళ్ళి చేయకండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద గమనించారంటే వెరీ ఇంపార్టెంట్ డేటా. లాస్ట్ 1995 నుంచి 2025 వరకు మొత్తం అన్ని ఇయర్స్ లో కూడా ప్రతిసారి బడ్జెట్ కి ముందు రోజు ఏమైంది, బడ్జెట్ రోజు ఏమైంది. ఎందుకంటే ముందు రోజున ఎందుకు చూడాలంటే, ముందు రోజే మార్కెట్ పెరిగింది అనుకోండి, నిజంగానే అంత పాజిటివ్ ఉన్నా ముందుగానే మార్కెట్ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కంపారిటివ్ అనాలిసిస్ చేయాలి. బడ్జెట్ రోజే ఏమైందో చూస్తే, మరి బడ్జెట్ ముందు రోజు బాగా పడిపోయింటే అంతకంటే ఇంకా ఏం నెగిటివ్ రాకపోతే పెరుగుతుంది బడ్జెట్ రోజు. కాబట్టి కంపారిటివ్ గా ముందు రోజు మార్కెట్ పెరిగి తర్వాత రోజు కూడా పెరిగిందంటే అది ఒక సూపర్ డూపర్ బడ్జెట్ అనమాట. సో ముందు రోజు ఎలా ఉంది, ఆ బడ్జెట్ రోజు ఎలా ఉంది, అండ్ బడ్జెట్ పడిన రోజులు కూడా, బడ్జెట్ రోజు బాగా డౌన్ అయిన రోజులు కూడా, తర్వాత మార్కెట్ ఆ నెక్స్ట్ డే ఎలా రియాక్ట్ అయిందా, నెక్స్ట్ 30 days ఎలా రియాక్ట్ అయింది అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనే కాదు, నెక్స్ట్ కమింగ్ ప్రతి ఇమేజ్ కూడా మీకు నేను ఒక కంప్లీట్ PDF ఫైల్ లా చేసి మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. సో ఇమేజెస్ క్లారిటీగా ఉంటున్నవి డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీరు వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి జస్ట్ ఈ QR కోడ్ నైనా స్కాన్ చేయండి, ఆర్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసినా జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. సో దట్ టెలిగ్రామ్ ఛానల్లోకైనా మీరు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ క్లిక్ చేసి ఈ PDF ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ ఒక్క డేటాతో మీకు కొంత క్లారిటీ వస్తుంది. బట్ నేను చూపించాలనుకుంటున్న రియల్ డేటా అయితే ఇది. బడ్జెట్ రోజు ఎలా జరిగింది మీన్స్ బడ్జెట్ రోజు పెరిగిందా పడిందా అనేది పాయింట్ కాదు, హైలో ఎంత మారింది అనేది చూడండి. నేను బడ్జెట్ రోజు వోలటాలిటీ ఉంటది అని చెప్తూ ఉంటాను కదా, ఈ వోలటాలిటీ చూడండి. 5% కూడా మారిన రోజులు ఉన్నాయి, 3% మారిన రోజులు ఉన్నాయి, 2% మినిమం మారిన రోజులు ఉన్నాయి, 3.5% మారిన రోజులు ఉన్నాయి. సో ఇలాంటి వోలటాలిటీ ఉంటున్న సెషన్స్ లో మీరు పుట్టుకున్నా కాల్ కొన్నా పెరిగి మళ్ళీ పడిపోతున్నప్పుడు మీరు స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోలేకపోయినా, ప్రాపర్ గా గ్రీడ్ కి వెళ్ళిపోయినా సరే కళ్ళ ముందే లాభాలు చూస్తారా, కళ్ళ ముందే నష్టాలని కూడా చూస్తారా. కాబట్టి ఇంతలా చెప్తూ ఉంటాను, వోలటాలిటీ ఉంటున్నప్పుడు బిగినర్స్ పక్కన ఉండండి అని గుర్తుంచుకోండి. 2019 అనేది 2024 అనేది ఇన్ టర్మ్ బడ్జెట్స్, ఫుల్ బడ్జెట్స్ కాదు. సరే, మరి ఏ సెక్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి, బికాస్ సెక్టార్ బేస్డ్ గా కూడా ట్రేడ్ చేద్దాం అనుకుంటుంటారు, బట్ అది డెసిషన్స్ ని బట్టి అనమాట. బట్ ఇక్కడ మీరు గమనించారంటే బడ్జెట్ తర్వాత 1 వీక్ పాటు నిఫ్టీ ఎలా క్లోజ్ అయింది, మిడ్ క్యాప్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, ఇతర సెక్టార్స్ ఎలా ఉన్నాయి, ఇవి పాజిటివ్ లో క్లోజ్ అయ్యే ప్రాబబిలిటీ ఎలా ఉంది, నెగిటివ్ లో క్లోజ్ అయ్యే ప్రాబబిలిటీ ఎలా ఉంది, ఈ డేటా కూడా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఇది నెక్స్ట్ 1 వీక్ బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ 1 వీక్ మార్కెట్ ఎలా ఉంటుందన్న డేటా 2015 బడ్జెట్ నుంచి కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనవరిలో నెగిటివ్ లో క్లోజ్ అయిన ప్రతిసారి, ఏ బడ్జెట్స్ అయినా గమనిస్తే ఈ కంపారిజన్ చూడండి, జనవరిలో నెగిటివ్ లో క్లోజ్ అయిన ప్రతిసారి ఫిబ్రవరిలో మార్కెట్ బాగా పాజిటివ్ గానే క్లోజ్ అయిందనమాట. ఈ 2020 ఒకటి తీసేసేయండి, ఆ టైంలో వైరస్ ఆ రిలేటెడ్ ఫాల్, అది కాకుండా మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనవరిలో మార్కెట్ పడితే ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ కారణంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది పక్కన పెట్టిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ మీరు గమనిస్తే మార్కెట్స్ పాజిటివ్ లోనే ఎండ్ అయ్యాయి. అండ్ ఈ ఎంటైర్ ఇమేజెస్ డేటాని ఇంత చెప్పాను కదా PDF ఫార్మాట్ లో ఇస్తానని, ఈ QR కోడ్ అయినా స్కాన్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటే అవైనా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించి కంపేర్ చేసుకోండి డేటా ఎలా ఉంటుందని. ఎందుకంటే సర్టైన్ టైమ్స్ ఆ రోజే రియాక్ట్ అవ్వాలని లేదు, ఆ తర్వాత కమింగ్ టైమ్స్ లో కూడా మార్కెట్స్ ఎక్కువగా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ ఒక ఇంపాక్ట్ ఆ రోజే వచ్చేయాలని కాదు, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా స్లోగా కూడా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ హైలైట్ అవుతున్న
చెప్తున్నదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఒక స్టేట్మెంట్, నేను మా లక్ష్మిని ప్రార్థిస్తున్నాను, పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి తన కృపా కటాక్షాలు కలుగుతూ వాళ్ళకి మంచి జరగాలని నేను లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను అనేలా బడ్జెట్ కి ముందు మిడిల్ అండ్ పూర్ క్లాస్ రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారి ఈ స్టేట్మెంట్స్ కూడా ఇవాళ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ పూర్ అని మాట్లాడుతున్నారంటే ఈసారి బడ్జెట్ లో ఖచ్చితంగా వాళ్ళని ఉద్దేశించి ఏదో గొప్ప విషయాలే జరుగుతాయనేలా మార్కెట్ లో ఊహాగానాలు ఉంటున్నాయి. కాబట్టి రేపటి బడ్జెట్ పని ఇది ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతుంది. లెట్స్ సీ. నెక్స్ట్, ప్రతి బడ్జెట్ కి ముందులానే ఈసారి కూడా ఎకనామిక్ సర్వే ఆల్మోస్ట్ 482 పేజెస్ ఉంటున్న ఈ డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడేంటి 482 పేజెస్ డాక్యుమెంట్ చదివి వినిపిస్తారంటే ఫ్రెండ్స్, ఇది చదివేంత టైం రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాకు కూడా లేదు. బట్ దీని రిలేటెడ్ గా ఏఐ సహాయంతో మీరు చూసారంటే ఎకనామిక్ సర్వే 2025 లో ఎక్కువగా మెన్షన్ చేయబడిన వర్డ్ ఇండియా 1275 టైమ్స్. అందులో ట్విస్టే ఉంది, ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియా ఉంటుంది. దాని తర్వాత పదం ఏంటో తెలుసా, 648 సార్లు దగ్గరగా గ్రోత్ అనే వర్డ్ ని వాడారు. సో ఈసారి గ్రోత్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ ఈసారి బడ్జెట్ లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటున్నాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా కూడా 35 టైమ్స్ యూస్ చేసినట్లు డేటా కనిపిస్తుంది. ఈవెన్ మార్కెట్ అనే వర్డ్ కూడా 431 టైమ్స్ యూస్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 269 టైమ్స్, డెవలప్మెంట్ 459 టైమ్స్, ప్రొడక్షన్ 193 టైమ్స్, మ్యానుఫాక్చరింగ్ 191 టైమ్స్ అండ్ అగ్రికల్చర్ కూడా 150 టైమ్స్ దగ్గరగా మెన్షన్ అయ్యిందనే డేటా కనిపిస్తుంది. అండ్ ఎంటైర్ ఈ ఎకనామిక్ సర్వే రిలేటెడ్ ఉంటున్న కీ హైలైట్స్ రెండు పేజీల్లో ఉంటున్న ఈ డాక్యుమెంట్ ని కూడా మీ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ వ్యూ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది, ఇండియన్ జీడిపి గ్రోత్ ఎలా ఉంటుంది, ఇది గతంలో ఆర్బీఐ వాళ్ళు చెప్పిందే మనం మాట్లాడుకుందే. ఫిజికల్ డెఫిసిట్ పరంగా మానిటరీ పాలసీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఎలా ఉందనే దాని పరంగాను, ఎక్స్టర్నల్ సెక్టర్ లైక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అకౌంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్టర్నల్ డెట్, వీటి రిలేటెడ్ గా మాట్లాడుతూ ప్రైజెస్ అండ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని కీ సెక్టార్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఫార్మాసిటికల్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని, సర్వీసెస్ రంగం కూడా స్ట్రాంగ్ పిఎంఐ తో, ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయని, అగ్రికల్చర్ అన్నిట్లో కూడా గుడ్ గ్రోత్ కనిపిస్తుందని మాట్లాడుతూ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ గా వేటి రిలేటెడ్ గా హైలైట్ చేస్తున్నారనేది కూడా మీకు నేను స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడే ముందు నిన్నటి మన కామెంట్స్ లో ఎక్కువగా టాటా మోటార్స్ గురించి మాట్లాడమని చెప్పారు. టాటా మోటార్స్ ప్రాబబ్లీ నిన్న ఫాలో అయింది కదా, దానికని చాలా మంది టాటా మోటార్స్ రిలేటెడ్ గా అడుగుతూ ఉండడం, ప్రాబబ్లీ ఫాలో అయిన దాని రిలేటెడ్ గా మన వాళ్ళకి క్లారిటీ ఉండుంటుంది. ఎందుకంటే దానికి ముందు రోజు వీడియోలోనే టాటా మోటార్స్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. కానీ మీరు గమనిస్తే లాస్ట్ 6 months, లాస్ట్ 1 year ఆల్రెడీ హైస్ నుంచి స్టాక్ 40% దగ్గరగా కరెక్ట్ అయింది. ఒక లార్జ్ క్యాప్ స్టాక్, లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న స్టాక్ 40% ఫాలో అయిందంటేనే అవి నెంబర్స్ బాగోవనా, కమింగ్ టైమ్స్ లో బిజినెస్ వీక్ గా ఉంటుందనా, ఇవన్నీ సెంటిమెంట్స్ అన్ని కూడా స్టాక్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొనాలా లేదా అనేది నా పాయింట్ కాదు. ఆల్రెడీ ఈ నెంబర్స్, వీక్ నెంబర్స్ స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. దీని రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇవాళ రిలీజ్ చేస్తున్న నోట్ లో స్టాక్ ప్రైస్ ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాలో అవడం అనేది ఇప్పుడుంటున్న లెవెల్స్ ని అట్రాక్టివ్ గా మారుస్తుందని, ఈ కరెంట్ వాల్యుయేషన్స్ అనేటివి FY26 ఒక వీక్ ఫండమెంటల్స్ ని కూడా ఫ్యాక్టర్ చేసినవే అని. అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కాదు, ఇది FY25 కదా, FY26 కమింగ్ ఇయర్ లో కూడా వీక్ గానే ఉంటుంది టాటా మోటార్స్ అని అంతా రిఫ్లెక్ట్ చేసుకునే స్టాక్ ఆల్రెడీ పడిందని. కానీ FY27 నుంచి వచ్చే ఇంప్రూవ్మెంట్ ఏమాత్రం ముందుకు మనకి ప్రీపోన్ అయినా ఆర్ ఇంత పడింది కదా అని ఫర్దర్ గా స్టెబిలైజ్ అయి పెరగడానికి ప్రయత్నించిన ఇది టాటా మోటార్స్ పరంగా మంచి విషయం అనేలా సిఎల్ఎస్ఏ వాళ్ళు భావిస్తూ వాళ్ళకు టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. బట్ టార్గెట్ ప్రైస్ ని పక్కన పెడదాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ 40% ఆల్రెడీ పడింది హైస్ నుంచి. బాగా ఉంటుంది, బాగా పెరుగుతుందని ముందే మార్కెట్ అనుకుంటే అసలు పడేది కదా. సో ఈ వీక్నెస్ అంతా కూడా ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి మీకు ఏదైనా ఒక కంపెనీ రిలేటెడ్ గా మేబీ అది మీ పోర్ట్ఫోలియోలో భారీగా పడుండొచ్చు, మరి మన వాళ్ళు ఎక్కువగా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతూ ఉన్నా, దాని రిలేటెడ్ గా మీరు నాకు ఇలా కామెంట్ సెక్షన్ లో పెడుతున్న ప్రతిసారి తప్పకుండా నేను దాని కమింగ్ వీడియోస్ లో ఏదో ఒక దాంట్లో మాట్లాడతాను. రీసెంట్ టైమ్స్ లో కూడా మన వాళ్ళు మెన్షన్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే నోట్ చేసి ఉంచాను. మన వాళ్ళు పెట్టిన దానైనా సరే మీరు లైక్ చేస్తున్నా నాకు అర్థం అవుతుంది. ఓకే, మన వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా కొంత స్ట్రెస్ లో ఉన్నారు, దీని గురించి మాట్లాడాలి అనే ఒక క్లారిటీ నాకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఇబ్బంది పడుతున్న ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. పెట్టిన వాటిని జస్ట్ లైక్ చేయండి. మీ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రెస్ స్టాక్స్ రిలేటెడ్ గా నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 80,000 crores దగ్గరగా షేర్స్ IPO లాక్ ఇన్ నుంచి బయటికి రాబోతున్నాయి. ప్రాబబులీ ఈ కంపెనీస్ లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి గతంలోనే చాలా సార్లు చెప్పాను మీకు, నేను ఇలా ఎగ్జిట్స్ ఈ లాక్ ఇన్ అయిపోతున్నప్పుడు ఎగ్జిట్స్ ఉంటున్నప్పుడు పడుతాయి కదా స్టాక్స్. ఒకవేళ నేను కొనాలనుకుంటుంటే ఆ రోజుల కోసం వెయిట్ చేస్తాను. సో దట్ అప్పుడు ఏదైనా ఎవరైనా ఎగ్జిట్ అవుతున్నప్పుడు
బాగా పడితే ఇంకా లోయర్ ప్రైస్ లో కొనే అవకాశం అనుకుంటుంది. ఏ కంపెనీస్ కి సంబంధించి ఎన్ని కోట్ల షేర్లు లాకిన్ నుంచి బయటకు వస్తాయి, ఏ రోజులను బయటకు వస్తాయి అండ్ వాటి యొక్క వాల్యూ కోట్లలో ఎంత అనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. 80,000 కోట్లకు సంబంధించినవి ఫిబ్రవరిలో రాబోతున్నాయి. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది వీళ్ళు Gen 3 ఈ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు విత్ 320 కిలోమీటర్స్ రేంజ్. వాటి ప్రైజెస్ అండ్ వాటి కిలోమీటర్స్ ఒక రేంజ్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వాళ్ళు లాంచ్ చేసిన Gen 3 పోర్ట్ఫోలియో యొక్క ఎంటైర్ ప్రైస్ డీటెయిల్స్ విత్ డిఫరెంట్ కెపాసిటీస్ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. బట్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అగైన్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నెంబర్ 1 ప్లేయర్ గా విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ షేర్ జనవరి 2025 సేల్స్ లో ఎవాల్వ్ అవుతున్నారన్న డేటా. యాక్చువల్లీ ఒకప్పుడు వాళ్ళకి 50% దగ్గరగా ఉండేది. రీసెంట్ టైమ్స్ లో చాలా డ్రాస్టిక్ గా ఫాల్ అయిపోయింది. 23-22 వరకు వచ్చేసి అగైన్ 25% కి వీళ్ళు రీక్లెయిమ్ అవుతున్నారు విత్ స్ట్రాంగ్ రికార్డ్ 22,656 రిజిస్ట్రేషన్ అండ్ డేటా వస్తుండడం. మంత్ ఆన్ మంత్ లోనే 65% గ్రోత్ కనిపిస్తుంది అనేలా వాహన్ డేటా పరంగా అప్డేట్ అవుతూ ఉండడం. దీని పరంగా CEO ఓలా ఎలక్ట్రిక్ భవిష్ అగర్వాల్ గారు కూడా కాంపిటీషన్ తో మా మార్కెట్ షేర్ పోయిందనేలా చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ నుంచి మేము స్ట్రాంగ్ గా గ్రో అవుతాం అనేలా కామెంట్స్ విత్ దే న్యూ వెహికల్ రేంజ్. మార్కెట్ లో ఎప్పుడు ఈ వెహికల్ ఎంత ఇస్తుందనే కామెంట్స్ కదా ఉంటాయి. కానీ మీరు పెడుతున్న డబ్బులకి మేము అన్నిటికంటే ఎక్కువగా మీకు మైలేజ్ ఇస్తాం, అంటే రేంజ్ అనమాట. ఒకసారి చార్జ్ చేస్తే ఎంత రేంజ్ అనే దానికి అనేలా ఈ పాజిటివ్ కామెంట్స్ అని ఓలా ఎలక్ట్రిక్ పరంగా చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ప్రపంచ వ్యాప్తంగా US వాళ్ళు ChatGPT అని, చైనా వాళ్ళు డీప్ సీక్ అండ్ ఇతర AIs ని డెవలప్ చేస్తున్నారని ఇలా మనకి ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయో, ఓకార్డ్ వాళ్ళు ఇండియన్ సైంటిస్టులు ఒక బిగ్ డిస్కవరీని అయితే చేస్తున్నారు. మన ఇండియన్స్ ఎప్పుడు కూడా ఫార్మా అండ్ IT ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పోర్ట్ వైడ్ గా ఇతర దేశాలకు మన సర్వీసెస్ ని ఇచ్చేందుకు స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. అందులో IT కంటే కూడా నాకు తెలిసినంత వరకు ఫార్మా గ్రేట్. ఎందుకంటే ఇలాంటి ఇన్నోవేషన్స్ అండ్ ఇలాంటి డ్రగ్ డిస్కవరీస్ మన ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా R&D పరంగా జరుగుతూ ఉన్నాయి. అందులో ఓకార్డ్ వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళ జైనిచ్ అనే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి యూజ్ చేసే డ్రగ్ ఇది. యూజువల్ గా క్యాన్సర్ పేషెంట్స్ లో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఫైనల్ గా వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్, పర్టికులర్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, పల్మనరీ మీన్స్ లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవి వచ్చినప్పుడు ఏంటంటే అవి డ్రగ్ రెసిస్టెంట్ అయిపోయింటాయి ఆ బ్యాక్టీరియాస్ అన్ని. వాళ్ళకి నార్మల్ యాంటీబయాటిక్స్ పనిచేయవన్నమాట. సో కాబట్టి వాళ్ళకి టాప్ స్పెక్ట్రమ్ ఉంటున్న యాంటీబయాటిక్స్ ఇస్తారు. అవి కూడా పనిచేయకపోతుంటే వాళ్ళు వాటితోనే సఫర్ అయ్యి ఇంపాక్ట్ అయ్యి ఫైనల్ గా వాళ్ళు వర్స్ట్ కండిషన్ కి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ కోసం డెవలప్ చేసిన ఈ డ్రగ్ చాలా మంచి రిజల్ట్స్ 96.8% క్లినికల్ క్యూర్ రేట్ తో ఫేజ్ 3 స్టడీస్ లో ముందుకు వెళ్తూ ఉందనేలా ఓకార్డ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం. ఈ డ్రగ్ బయటకు వచ్చింది అనుకోండి, వీళ్ళకి చాలా టైం వరకు దీని రిలేటెడ్ గా పేటెంట్ ఉంటుంది, మంచి సేల్స్ గ్లోబల్ గా ఉంటాయి. క్యాన్సర్ రిలేటెడ్ గా పేషెంట్స్ ఎక్కువే కాబట్టి డ్రగ్ ఒక సేల్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ గా ఇది ప్రతి విడతలోనూ వీళ్ళు చేస్తున్న అప్డేట్స్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఇప్పుడు ఫేజ్ 3, ప్రతి విడతలోనూ వీళ్ళు చేస్తున్న ప్రతి అప్డేట్ కి కూడా స్టాక్ రియాక్ట్ అవుతూ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మూవ్, డెఫినెట్లీ ఇది మన ఇండియా సైడ్ నుంచి ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ పరంగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మెయిన్ ఈవెంట్. ఇదనే కాదు, మనలో చాలా ఫార్మా కంపెనీస్ ఇన్నోవేటివ్ మెడికల్ రీసెర్చ్ ని చేస్తూ ఉంటాయి. వాటికి సరైన పబ్లిసిటీ ఉండదంతే. సో ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ అయిన మెరోపెనమ్ యాంటీబయాటిక్ తో కంపేర్ చేస్తే ఈ జైనిచ్ 96.8% క్లినికల్ క్యూర్ రేట్ తో ఉంటూ ఉండడం. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అయితే పాస్ అయిపోతున్నట్లే కదా. నెక్స్ట్ NDAకి వెళ్తుంది, న్యూ డ్రగ్ అప్లికేషన్ US FDA తో ఫైల్ చేస్తారు. ఆ అప్లికేషన్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చేసిందంటే దెన్ ఇది మార్కెట్ లో లాంచ్ అవడానికి రెడీ అవుతున్నట్టు. ఈవెన్ ఫేజ్ 4 క్లినికల్ స్టడీస్ కూడా ఉంటాయి, బట్ అవి సేల్ జరుగుతూ ఉంటాయి అనమాట. బ్రాడ్ గా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఫేజ్ 4 కూడా రన్ అవుతూ ఉంటది. అంటే డ్రగ్ మార్కెట్ లోకి వచ్చాక కూడా చిన్న క్లినికల్ స్టడీస్ దాని రిలేటెడ్ గా జరుగుతూ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా కమర్షియల్ సేల్స్ అయితే నెక్స్ట్ స్టెప్ లో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ బడ్జెట్ జరిగే సమయంలో ఏ స్టాక్స్ ఎక్కువగా అందరూ ఫోకస్ చేస్తారు. అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా వేటి గురించి మాట్లాడితే ఏ స్టాక్స్ పెరుగుతాయి అనే దానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే మోస్ట్లీ మాట్లాడతారు కూడా. ఎందుకంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి వాటి రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ఒక పేర్లు ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఈవెన్ అది మార్కెట్ కూడా తెలుసు కాబట్టి అన్లెస్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ కామెంట్స్ ఉంటే తప్పించి అవి భారీగా పెరిగిపోయే అవకాశం కూడా తక్కువే. అండ్ పవర్ రిలేటెడ్ గా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇది ఏంటంటే మార్కెట్ లో ఆల్రెడీ ఉంటున్న ఊహాగానాలే అనమాట. అండ్ ప్రతిసారి కూడా వీటి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ పవర్ రిలేటెడ్ గా ఎక్స్ట్రాడినరీ కామెంట్స్ చేస్తే మీకు పెద్దగా హైలైట్ అవుతూ బోల్డ్ లైన్స్ లో కనిపిస్తున్నాయి చూడండి. ఈ ప్రధానమైన పవర్ స్టాక్స్ కి లాభం అనేలా ఈ పవర్ స్టాక్స్ ఒక పేర్లు మన కంట్రోల్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈసారి నేనైతే పర్సనల్ గా టెక్స్టైల్ రిలేటెడ్ గా కొంత బెనిఫిట్స్ ఇస్తారనుకుంటున్నాను. సో టెక్స్టైల్ రిలేటెడ్ గా కానీ, అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా కానీ కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉంటాయనుకుంటున్నాను. బట్ ఈవెన్ ఫార్మా, హెల్త్ కేర్ రిలేటెడ్ గా కూడా ఈసారి అనౌన్స్మెంట్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుందని, అలా ఉంటే ఈ ఫార్మా స్టాక్స్ కి లాభం అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ, ఒకవేళ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఏదైనా మెన్షన్ చేస్తున్నా అవి ఈ పర్టికులర్ కంపెనీస్ కి, మెడికల్ డివైజెస్ రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ చేస్తున్నా పాలీమెడిక్యూర్ లాంటి మెడికల్ డివైజెస్ తయారు చేస్తున్న కంపెనీస్ కి, మెడికల్ టూరిజం రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తుంటే అపోలో, మ్యాక్స్ హెల్త్, ఆస్టడియం, కిమ్స్, జూపిటర్ లాంటి
లాంటి కంపెనీస్ లాభం చెందుతాయని అండ్ ఒకవేళ అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తే అఫోర్డబుల్ హౌసింగ్ నే ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆప్టస్ వాల్యూ, ఆవాస్ ఫైనాన్సర్స్ అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ అని, రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ప్రాపర్ గా మనకి ఎప్పుడు వినిపించేవే కాబట్టి ఇవాళ కూడా రైల్వేస్ రిలేటెడ్ గా భారీగానే కొంత స్టాక్స్ అయితే పెరిగాయి. ఆ రైల్వే స్టాక్స్ ఏవేవి అనేది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఒకవేళ అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తున్నా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లోను మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా చేస్తే ఆ పర్టికులర్ స్పేస్ లోను అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. రెన్యూబుల్స్ రిలేటెడ్ గా కామెంట్స్ చేస్తుంటే వాళ్ళకి అప్పులు ఇస్తున్న ఆర్ఈసీ, పిఎఫ్సి అండ్ ఐఆర్డీఏ వాళ్ళు, అందులో క్యాపెక్స్ చేస్తున్న వాళ్ళు లాభం చెందుతారనేలా డేటా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ ఎంటైర్ ఆర్టికల్ నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఎవరైనా రీడ్ చేయాలన్నా చేయండి. నెక్స్ట్ ఐఆర్సీఓఎన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళు 631 crore విలువ చేసే ఈపీసీ కాంట్రాక్ట్ మణిపూర్ లో గెలుచుకున్నారు. ఇది వీళ్ళకి ఒక్కటే వస్తున్నది కాదు, వీళ్ళు జాయింట్ వెంచర్. ఆమ్రిల్ వాళ్ళకి 74% వాటా, ఐఆర్సీఓఎన్ వాళ్ళకి 26% వాటా ఉంటుంది. సో వాళ్ళ 26% వాటాని క్యాలిక్యులేట్ చేసుకున్నా వీళ్ళకి 164 crore దగ్గరగా ఆర్డర్ వాల్యూ లభిస్తున్నట్టు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ ప్రాబబుల్లీ మేబీ ఈ రైల్వేస్ రిలేటెడ్ గా కూడా రేపు బడ్జెట్ లో ఏదైనా అప్డేట్స్ ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా అవ్వచ్చు. చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ రిజల్ట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నవీన్ ఫ్లోరిన్. గమనించారంటే రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉంది విత్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ 25% మార్జిన్స్ ని ఫర్దర్ గా కూడా మెయింటైన్ చేస్తామని ఇలా స్ట్రాంగ్ కామెంటరీ ఇస్తూ ఉండడం. జెఫ్రీస్ వాళ్ళు కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఒపీనియన్ ని మార్చుకుంటూ టార్గెట్ ని పెంచుతూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాప్ లైన్ ఆల్మోస్ట్ 17% దగ్గరగా గ్రో అవుతూ హైయర్ ఫైనాన్స్ కాస్ట్, అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఎక్విజిషన్స్ జరిగాయి కదా, వాటి రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పెన్సెస్ తో మనకి బాటమ్ లైన్ కొంత ఇంపాక్ట్ అనేట్లు కనిపిస్తుంది. కానీ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ ప్లేయర్స్ మ్యూటెడ్ గ్రోత్ పోస్ట్ చేశారు. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే టాటా కన్స్యూమర్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ ఎంత పెరిగాయి అనేది గతంలో మనకి సేల్స్ డేటా ద్వారా అర్థమైంది, 39.5% దగ్గరగా. అది మార్కెట్ కి తెలుసు. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రాఫిట్ 21.16% పెరిగింది. కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ గా ఉంటున్న లాస్ ని వీళ్ళు తగ్గించి ప్రాఫిట్ ని పోస్ట్ చేసరికి అలా వచ్చిందనమాట. లేకపోతే అది కూడా 44% దగ్గరగా గ్రో అయ్యేదే. అండ్ వాళ్ళ కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక షోరూమ్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ 30 కళ్యాణ్ షోరూమ్స్ అండ్ 15 క్యాండర్ షోరూమ్స్ రిలేటెడ్ గా Q4 లో లాంచ్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెంబర్ సర్ప్రైజ్ ఏం కాదు, దానికోసం స్టాక్ పెరగలేదు. రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాలో అయింది కదా. నెంబర్స్ తర్వాత ప్రాబబుల్లీ ఆ రిలేటెడ్ గా షార్ట్ కవరింగ్ తో పెరుగుండాలి. నెంబర్స్ బిగ్ షాక్ కాదు, ఎందుకంటే వీళ్ళ సేల్స్ బిగ్ షాక్. దానికే స్టాక్ అంత సేల్స్ డేటా చూసాకే స్టాక్ పడింది. కాబట్టి ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో ఉన్న నెగిటివిటీ కొంత ఫేడ్ అవుట్ అవుతూ స్టాక్ కొంత రికవర్ అయి ఉండొచ్చు. ఐ మీన్ నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ రిజల్ట్స్ కంటే కూడా వీళ్ళ సేల్స్ డేటా, టైటాన్ వాళ్ళు, ఈ కళ్యాణ్ వాళ్ళు, సెన్కో వాళ్ళు, వీళ్ళందరూ కూడా సేల్స్ డేటాను పబ్లిష్ చేశారా, అదే బిగ్ పాజిటివ్ అనమాట రిజల్ట్స్ కంటే. రిజల్ట్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా చెప్పాలంటే స్లైట్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఏదైతే నెగిటివిటీ ఉందో అది కొంత రికవర్ అవుతూ ఉండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ యూపీఎల్ వాళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడొద్దు, ఇయర్ ఆన్ ఇయర్ లో చూడండి. 10% రెవెన్యూ గ్రోత్ అండ్ లాస్ట్ టైం లాస్ నుంచి ఈసారి ప్రాఫిటబుల్ గా టర్న్ అయ్యారు. స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ ఈసారి డెలివర్ చేస్తూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ యూపీఎల్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.